మేడారం మహాజాతరలో రాత్రి అత్యంత కీలక ఘట్టముండనుంది. సారలమ్మ తల్లి సమ్మక్కను గిరిజన పూజారులు చిలుకల గుట్ట నుంచి జనంలోకి తీసుకురానున్నారు. రాత్రి వరకు సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద బెదురు కర్ర ఉంచారు పూజారులు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక డీటెయిల్స్ మేడారం నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసనం కానున్నది. చిలకలగట్టు నుంచి అమ్మవారు వనం నుంచి జనంలోకి రానున్నారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. 5 గంటల వరకు సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా చిలకలగట్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ కొద్దిసేపు పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజారులంతా కూడా చిలకలగట్టు పైకి వెళ్తారు. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. అక్కడ వనం నుంచి అమ్మవారిని ప్రతిరూపంగా కుంకుమ భరణిగానే చూస్తారు. చిలకలగట్టు నుంచి అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో అధికారికమైనటువంటి లాంఛనాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఒక ఎస్పీ స్థాయి అధికారి గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించడంతో అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరుతారు. పోలీసుల కాల్పులతోటి గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానిస్తున్నటువంటిది జరిగిన తర్వాతనే అమ్మవారి ప్రయాణం అక్కడి నుంచి మొదలవుతుంది. ఇదే మేడారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమ్మక్క బయలుదేరింది అనే ఒక సంకేతం వచ్చినట్టుగా భావించాలి. ఆ సమయంలోనే ఆ ప్రాంతం అంతా కూడా శివసత్తుల పూనకాలు కావచ్చు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కావచ్చు, తర్వాత చాలామందికి అమ్మవారు వంటి మీద వస్తుంటారు. ఆ ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారిపోతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం ఆ ప్రాంతాల్లో కూడా ఉంటాయి. 3 అంచెల భద్రతతోటి అమ్మవారిని తీసుకొని వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఆదివాసీల పూజారులకు నిన్నటి నుంచే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అంటే నిన్న సాయంత్రం కూడా చిలకలగట్టు పరిసర ప్రాంతాలకు వెళ్తారు. నిన్నంతా కూడా జాగారం చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వనం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని చిలకలగట్టు నుంచి తీసుకొచ్చిన తర్వాత మొదట ఈరోజు ఉదయం గద్దెలపైకి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి గద్దె ఏదైతే ఉందో సమ్మక్కకు సంబంధించిన గద్దె దగ్గర ఈ వనాన్ని పెడతారు. ఈ వనం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పాటు వనం తీసుకురావడానికి కారణం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. 2 వనం నుంచి జనంలోకి అమ్మవారు వచ్చినప్పుడు గద్దెలపైనే ఆమె ఉంటుంది కాబట్టి ఆమెకు ఎండ నుంచి కావచ్చు లేదా ఇతరకు సంబంధించినటువంటి నీడను ఒక ఆ చెట్టే కల్పిస్తుంది, ఆ వనం ఉన్నటువంటి అదే కల్పిస్తుంది అనేదే నమ్మకం. రక్షణగా ఆ అమ్మవారికి ఆ వనం తీసుకురావడం అనేది చేస్తారు. ఆ వనాన్ని కూడా అమ్మవారి ప్రతిరూపంగా చేస్తారు. అదంతా కూడా ఉదయం అంతా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మరికొద్దిసేపట్లోనే చిలకలగట్టు దగ్గరికి ఆదివాసీ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా వెళ్ళనున్నారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎప్పుడైతే గద్దెల దగ్గరికి ఆ వనాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి అవన్నీ పూజల తర్వాత వాళ్ళంతా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సమ్మక్క పూజారి ఇంట్లో కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొక గంటన్నరలో అక్కడికి చిలకలగట్టుకు వాళ్ళంతా కూడా వెళ్తారు. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి హోదాలో సీతక్క కూడా వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆమె అమ్మవారిని సమయంలో కూడా అధికారికమైనటువంటి లాంఛనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తూ అమ్మవారికి స్వాగతం పలుకుతారు. డోలు అమ్మవారికి సంబంధించి అలంకారం వచ్చే సమయంలో డోలు అనేది అత్యంత కీలకమైనది. ఆదివాసీలు కొట్టే డోలుకు సంబంధించి ఆ వాయిద్యంకు సంబంధించినటువంటి సౌండ్ తోటే అమ్మవారికి సంబంధించినటువంటి పులకించిపోతారు భక్తులంతా కూడా. అమ్మవారి వచ్చే సమయంలో ఆదివాసీలు డోలు కొట్టడం అనేది అందులో కూడా అమ్మవారిని తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళే మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆ డోలు చప్పుడుతోటి అమ్మవారిని తీసుకువస్తారు. ఆ సౌండ్స్ వింటుంటూనే అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా పులకించిపోతారు. ప్రస్తుతం మనం వెనక చూడవచ్చు చిలకలగట్టు దగ్గరకు సంబంధించి ఆ చుట్టూ మొత్తం కూడా భక్తుల జనసందోహంతో నిండిపోయింది. అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో లోపలికి వెళ్ళే సమయంలో ఎవరిని కూడా అలవ్ చేయరు. కొంత ఆదివాసీకి సంబంధించినటువంటి పూజారులు ఆంతరికమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చిలకలగట్టు నుంచి పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని వాళ్ళకు మాత్రమే అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారు కుంకుమ భరిణి రూపంలో కనిపిస్తుంది. ఆ అమ్మవారిని తీసుకొని గద్దెలపైకి రావడానికి జరుగుతుంది. ఇదంతా కూడా చిలకలగట్టు నుంచి వచ్చే దాదాపు 1.5 కిలోమీటరు దూరం ఉంటుంది.
ఈ ప్రాంతం అంతా అక్కడి నుంచి అమ్మవారు గద్దెలపైకి రావాలంటే కనీసం 3 గంటల సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెపోతులు కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటుంటారు. ఆ దారి మొత్తం కూడా రంగురంగుల రంగవెల్లీలతోటి ముగ్గులు మొత్తం వేస్తారు. అమ్మవారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతుంటారు. అమ్మవారికి తర్వాత మద్యానికి సంబంధించింది వాటికి కూడా ఆరపోయడం అనేది ఇందులో ఒక ప్రత్యేకమైన ఆచారంగా చూడొచ్చు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో చాలా భిన్నంగా ఉంటుంది. ఇదంతా కూడా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా ఈ జాతర కొనసాగుతుంది. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయం నుంచి మొదలు పెడితే గద్దెపైకి తీసుకురావడం కావచ్చు, ఈ సమయం అంతా కూడా మొత్తం భక్తులంతా కూడా పులకించిపోతారు. అమ్మవారి ఆగమనం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. అయితే అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అధికారి 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరపాలి. ఇది కూడా ఇప్పుడు కాదు, అమ్మవారికి సంబంధించినటువంటి జాతర జరిగే సమయంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి సమ్మక్క పూజారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గతంలో ఒక నాటు తుపాకీతోటి కాల్పులు జరిపేవారు. ఆ తర్వాత రజాకార్ల సమయంలో ఆ తుపాకులన్నింటినీ కూడా తీసుకువెళ్లారు. కొంతకాలం ఆగిపోయింది. ఆ తర్వాత స్టేట్ ఫెస్టివల్గా అయితే ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అధికారికమైనటువంటి లాంఛనాలతోటి గాలిలోకి కలుపులు జరిపి అమ్మవారికి స్వాగతం పలకడం, అంటే సాయుధ బలగాలు అమ్మవారికి స్వాగతం పలకడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది ఈ ప్రక్రియ మొదలైనప్పుడే అమ్మవారు చిలకలగట్టు నుంచి బయలుదేరినట్టుగా ఒక సంకేతం ఇస్తుంది. ఆ సంకేతం ఇవ్వగానే అమ్మవారు ప్రయాణం, అంటే వచ్చే మార్గం ఏదైతే ఉంటుందో గద్దెల వైపు మార్గం, మొత్తం ఎటు చూసినా కానీ ముగ్గులు వేసి అమ్మవారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. మద్యంని అక్కడ ఆరపోస్తారు. ఆరపోయడం అనేది చాలా కీలకంగా చూస్తారు. అమ్మవారు ఆ ప్రాంతం నుంచి తమను దాటుకుంటూ వెళ్తే తమకున్నటువంటి రోగాలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత తాము అనుకున్నటువంటి కోరికలు తెలుగుతాయి. తర్వాత అమ్మవారికి తమ పట్ల దయ, తర్వాత ఆమె కరుణ మా పైన ఉంటుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే అమ్మవారు వచ్చే సమయం అంతా కూడా ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పూజారులను ఒక్కసారైనా ముట్టుకుంటే చాలు, తమ జీవితం జన్మం తరిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. ఆ సమయంలో అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఇలాంటివి ఉంటాయి కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు ఉంటారు కాబట్టి 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ఒకటి స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారు, తర్వాత రెండోది రోప్ పార్టీకి సంబంధించి ఉంటుంది, మూడోది వాళ్ళకు సంబంధించినటువంటి తుడుం దెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళది ఒక భద్రత ఉంటుంది. ఈ 3 అంచెల భద్రత మధ్య అమ్మవారు అధికారికమైనటువంటి లాంఛనాలతో ఆదివాసీ సాంప్రదాయాలతో అక్కడి నుంచి చిలకలగట్టు నుంచి అమ్మవారు గద్దెలపైకి చేరుకోవడంతో మొత్తం 4 దేవతలు కూడా అమ్మవారి గద్దెలపైకి చేరుకున్నట్టు అవుతుంది. ఇదే మహా ఘట్టానికి సంబంధించినటువంటి ఇది. అది కొద్ది సేపట్లోనే ఆవిష్కృతంగా ఉంది. సమ్మక్క రాక కోసం అయితే ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం కావచ్చు, తర్వాత కోడి, అదేవిధంగా మేకలు, తర్వాత మద్యానికి సంబంధించినటువంటి ఆరపోయడం, ఇదంతా కూడా అమ్మవారు వచ్చే సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనం ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుంది. అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి ఇక లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఇటు సమ్మక్క ఉంటుంది, అటు సారలమ్మ ఉంటుంది, అదేవిధంగా పగిడిద్దిరాజు, గోవిందరాజు 4 దేవతలు కూడా గద్దెలపై ఉంటారు. ఆ సమయంలోనే తమ మొక్కులు చెల్లించుకోవాలని 2 ఏళ్ల పాటు ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే తమ ఇంటి దైవంగా, కులదైవంగా భావిస్తారు. తమ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సమ్మక్కకు అమ్మకు పూజలు చేయడం కావచ్చు, లేకపోతే మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలామంది నమ్మకం. ఎక్కడ కూడా ఎలాంటి గుడి ఉండదు, లేకపోతే విగ్రహ ఆరాధన ఉండదు, లేదా మంత్రోచ్చరణలు ఉండవు, ఏముండవు. కేవలం ఆదివాసీ సాంప్రదాయాలతోటి ఒక కుంకుమ భరిణిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఈ పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు వచ్చే క్షణం కోసం అయితే ఇంకా లక్షలాది మంది ఈ భక్తులైతే ఎదురు చూస్తున్నారు. ఆ క్షణాలు మరికొద్ది సేపట్లోనే ఆవిష్కృతం కానున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా ఇప్పటికే 3 సార్లు 4 సార్లు రిహార్సల్స్ కూడా అధికారులు చేశారు. అమ్మవారిని తీసుకురావడానికి సందర్భంగా కూడా అధికారికమైనటువంటి స్వాగతం పలుకుతారు. సేమ్ అమ్మవారు ఇక్కడ గద్దెలపైకి వచ్చే సమయానికి సంబంధించి కూడా ప్రధాన గేటు దగ్గర కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత గద్దెలపైకి వచ్చే సమయంలో కూడా ఒక్కసారి అమ్మవారి గద్దెల దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ సరఫరా మొత్తం నిలిచిపోతాయి. అంటే ఆ సమయంలో అమ్మవారు గద్దెలపైకి వచ్చారు అనే దాన్ని ఒక సంకేతంగా చూడొచ్చు. ఆ సమయంలోనే అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేయడం, అక్కడ కుంకుమ భరిణి పొద్దున ఏదైతే వనం పెట్టారో అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా భావించే కుంకుమ భరిణిని అక్కడ ఉంచుతారు. ఆ కుంకుమ భరిణి ఉంచిన తర్వాత అక్కడ